ఏమైంది? అలా దిగులుగా కూర్చున్నావు? నువ్వు అనుకున్నది జరగట్లేదనా? లేదా బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ నిన్ను చుట్టుముట్టేశాయని బాధగా ఉందా? నువ్వలా బాధపడుతూ కూర్చుంటే బాధలు, కష్టాలు, కన్నీళ్లు తొలగిపోతాయా చెప్పు? నేనున్నానని నమ్మిన నువ్వే ఇలా బాధపడితే ఎలారనన్నా? నీకేం కాదు. నీ చెయ్యి నేనెప్పటికీ వదలను. నువ్వు దిగులు చెందకు. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఆపదలో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నిన్నిలా వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నీకు నాన్నల తోడుంటాను. నీకు మంచిదారి చూపిస్తాను. నాన్నల నీ దగ్గరుండి నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతాను. నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు ఎదిగేదాకా నీ చెయ్యి నిన్ను వదలను. ఇంత ధైర్యం ఇస్తున్నావు? మరి కష్టాలెందుకు పెడుతున్నావు తండ్రి అంటావా? నేను నీకు కష్టాలనిచ్చింది నువ్వు కుంగిపోవాలని కాదు, అలాగే నువ్వు బాధపడాలని కాదు. కేవలం నువ్వు జీవితంలో గెలవాలని మాత్రమే నీకు కష్టాలనిస్తున్నా. ఈ కష్టాలు భరించి నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద కష్టం వచ్చినా ఈ కష్టాలు నన్నేం చేస్తాయని నువ్వు అనుకునేలా చేయడానికి, ఇంకా నిన్ను దృఢంగా మార్చాలని నీకిన్ని పరీక్షలు పెడుతున్నా. ఇంకొన్నాళ్ళు ఈ కష్టాలను ఓర్చుకోరా నాన్న. అప్పుడు నీ జీవితం చాలా బావుంటుంది. నువ్వేదైతే కోరుకున్నావో అలాగే నీ జీవితం ఉంటుంది.